Hello guys, welcome to our channel. Today we are going to learn about the built-in functions and inbuilt function. In last video we are learn about the slicing operator and repetition operator, right? In this video we are going to learn about the built-in functions. ఈ వీడియోలో మనం built-in function అంటే ఏంటో నేర్చుకోబోతున్నాము. ఈ built-in functions ని మనం ఎక్కడెక్కడ వాడతామో నేర్చుకోబోతాం with an example, with a program. ఇక్కడ మనకు బేసికల్ గా దీస్ ఆర్ ది 8 built-in functions, right? ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక కంటెంట్ ని డిస్ప్లే చేస్తానికి ఈ ప్రింట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. లెంత్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బేసికల్ గా ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేసేందుకు మనం ఈ లెంత్ అనే ఫంక్షన్ ని వాడతాము. బేసికల్ గా ఈ ఇన్పుట్ ఫంక్షన్ ని ఎప్పుడు వాడతామంటే బేసికలీ ఇట్ అలౌస్ ద యూజర్ టు ఎంటర్ ద డాటా డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ఇది యూజర్ ని అలౌ చేస్తుంది ఎప్పుడైతే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు. అంటే బేసికల్ గా అలో చేస్తాయి యూజర్ ని ఏదైనా డాటాని ఎంటర్ చేయాలి లేదా అని. ఇది ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఎప్పుడు వాడతామంటే లైక్ టైప్ కన్వర్షన్ అంటే లైక్ ఇంటిజర్ నుంచి వెళ్ళి ఫ్లోట్ కి, ఫ్లోట్ నుంచి వెళ్ళి ఇంటిజర్ కి, ఫ్లోట్ నుంచి స్ట్రింగ్ కి, లైక్ దిస్ టైప్ ఆఫ్ కన్వర్షన్ లో మనము ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ని మనం ఇన్పుట్ కావచ్చు, ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం, రైట్? లైక్ కన్వర్షన్ ప్రాసెస్ లో ఇక్కడ ఏబిఎస్ లైక్ ఇట్ రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. అంటే ఈ ఏబిఎస్ అనే ఫంక్షన్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ ని డిస్ప్లే చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఈ సమ్ బేసికల్ గా ఈ సమ్ అనే ఫంక్షన్ ఎప్పుడు వాడతామంటే లైక్ 2 వాల్యూస్ ని బేసికల్ గా మనము యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్ ని వాడతాము. రేంజ్ అనే ఫంక్షన్ ని ఎప్పుడు వాడతామంటే ఇట్ జనరేట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఏ నెంబర్. అంటే ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే జనరేట్ చేస్తుంది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఏ నెంబర్ ని. మినిమం అండ్ మాక్సిమం ఫంక్షన్ అంటే లైక్ మినిమం ఒక నెంబర్స్ తీసుకున్నాం ర్యాండమ్ గా ఒక వేరియబుల్స్ లో కొన్ని నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్లో మనకు మినిమం వాల్యూ ఏది ఉంది, మాక్సిమం వాల్యూ ఏదో తెలుసుకున్నందుకు మనం ఈ మినిమం అండ్ మాక్సిమం ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. బేసికల్ గా ఇది మనము లైక్ విఎస్ కోడ్ లో మీకు రన్ చేసి చూపిస్తా. ఇన్బిల్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకు టైప్ కావచ్చు, ఇది కంటెంట్ ని డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ లో. ప్రింట్ అనే ఫంక్షన్ అయితే అంటే టైప్ అనే ఫంక్షన్ బేసికల్గా అదే టైప్ స్ట్రింగా, లిస్టా, టప్పులా, ఫ్లోటా అని అదే టైప్ డిస్ప్లే చేస్తుంది టైప్ అనే ఫంక్షన్. ప్రింట్ అనే ఫంక్షన్ కంటెంట్ ని డిస్ప్లే చేస్తుంది. ఐడి అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లైక్ దిస్ ఫంక్షన్ ప్రింట్స్ రిఫరెన్స్ ఆర్ అడ్రస్ ఆఫ్ ఏ లొకేషన్. అంటే బేసికల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాం, బేసికల్ ఆ వేరియబుల్ దాని యొక్క అడ్రస్ లొకేషన్ ని ఇది డిస్ప్లే చేస్తాయి ఐడి అనే ఫంక్షన్. లెంత్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. లైక్ లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని మనకు డిస్ప్లే చేస్తుంది. బేసికల్ గా నేను ఇది ఎలా రన్ అవుతాయి బిల్ట్-ఇన్ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్ లో ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో వేర్ ఇస్ మై విఎస్ కోడ్? దట్ పర్పస్ ఐ నీడ్ టు erase it, right? Control plus X. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఫంక్షన్స్ ని ఎలా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ దాని పర్పస్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఎస్ అని ఏ అనే వేరియబుల్ లో నేను కొన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాను. లైక్ 2.5 లైక్ నా నేమ్ ప్రొవైడ్ చేసిన. దాని తర్వాత నేను ఒక ర్యాండమ్ గా కొన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాను. లైక్ 12 వాల్యూస్ స్టోర్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో ఏని నాకు ఏని ప్రింట్ చేస్తే నాకు నేను ఏదైతే వాల్యూస్ స్టోర్ చేసినో నాకు ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి, రైట్? దట్ పర్పస్ నేను ఇక్కడ ఇదంతా ఎరేజ్ చేస్తాను. ప్రీవియస్లీ సేవ్ చేసిన, మళ్ళీ రన్ చేస్తా. సో నాకు ఇక్కడ ఏవైతే వాల్యూ స్టోర్ చేసినో అవి మాత్రమే నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఎప్పుడైతే నేను టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ఇదే టైప్ ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగ్ అని చెక్ చేస్తుంది, నేను టైప్ ఫంక్షన్ యూజ్ చేసి టైప్ ఫంక్షన్ ని వాడుతున్నా. ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో, సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఇక్కడ లైక్ ఇది నేను లిస్ట్ లో కొన్ని వాల్యూ స్టోర్ చేసిన కదా. సో దాని యొక్క టైప్ ఏంటిది, ఏ అనే వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, దాన్ని ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ లో లిస్ట్ అని డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను టైప్ ఫంక్షన్ ని వాడినాను. ఇప్పుడు నేను లెంత్ ఫంక్షన్ ని వాడతాను. లెంత్ ఆఫ్ ఏ
వేరియబుల్ ఏ యొక్క లెంత్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేసేందుకు నేను దీన్ని లెంత్ ఫంక్షన్ ని వాడినాను. సో నాకు ఇక్కడ 0 1 2 3 4 5 దీని యొక్క లెంత్ లిస్ట్ అనే యొక్క వేరియబుల్ యొక్క ఏ అనే వేరియబుల్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 5 అని డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ప్రింట్ I need to id function, right? id of a and display చేస్తే నాకు ఏమొస్తుందో చూద్దాం. సో అంటే ఐడి ఫంక్షన్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దీని యొక్క అడ్రస్ ని ఫైండ్ అవుట్ చేసేందుకు, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఫైండ్ అవుట్ చేసేందుకు ఐడి ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను b అనే వేరియబుల్ లో 5 వాల్యూస్ ని స్టోర్ చేసిన. నేను దీన్ని ప్రింట్ చేస్తే b ని ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవుతుంది, 5 అనే వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు అవుట్పుట్ లో 5 అని డిస్ప్లే అయింది. సో నాకు ఇది లైక్ ఇది b అనే వేరియబుల్ లో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసిన కదా, నాకు ఫ్లోట్ వాల్యూ కావాలి. సో దట్ పర్పస్ ఐ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్లోట్ వాల్యూ, రైట్? దానికోసం నేను ఫ్లోట్ వాల్యూ కన్వర్ట్ చేస్తున్నాను. ఫ్లోట్ ఆఫ్ b, రైట్? కంట్రోల్ ప్రెసెస్. సో అంటే b అనే వేరియబుల్ లో నేను ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసిన. సో దాన్ని నేను ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ 5.0 అని డిస్ప్లే అయింది. సో ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ అయింది. ఒకవేళ నేను దాన్ని స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే దట్ పర్పస్ ఐ నీడ్ టు ప్రింట్ str, రైట్? str ఆఫ్ b అని ప్రింట్ చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో అలా రన్ చేస్తే నాకు ఇక్కడ లైక్ s అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఏ క్యారెక్టర్, రైట్? I give a character Siddhartha, right? No need, right? నేను ఇక్కడ ఇస్తా. సి అనే వేరియబుల్లో వి అనే వేరియబుల్లో క్యారెక్టర్ ఇస్తున్నా. లైక్ మై నేమ్ ఇస్, నా పేరు ఇచ్చిన క్యారెక్టర్ నేను ప్రింట్ చేస్తున్నా టైప్ ఫంక్షన్ వాడి. లైక్ టైప్ ఆఫ్ వి అని ప్రింట్ చేస్తే ఎప్పుడైతే నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తానో నాకు ఇక్కడ అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుందంటే లైక్ స్ట్రింగ్ అని డిస్ప్లే అవుతుంది. అంటే నేను స్ట్రింగ్ అనే వాడి స్ట్రింగ్ లో నేను ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేసిన, ఒక నేమ్ ని స్టోర్ చేసిన కాబట్టి దాని యొక్క టైప్ ఫంక్షన్ ని వాడినప్పుడు నాకు అక్కడ స్ట్రింగ్ అని డిస్ప్లే అయింది. ఇదే స్ట్రింగ్ లో నేను స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ నాకు అది 10 అని డిస్ప్లే చేస్తుంది. లైక్ స్ట్రింగ్ ఆఫ్ వి, టైప్ ఆఫ్ వి డిస్ప్లే చేస్తే నాకు ఇక్కడ దాని యొక్క టైప్ ఫంక్షన్ ని డిస్ప్లే చేస్తుంది స్ట్రింగ్ అని. సారీ లెంత్ కదా అనుకున్నది. లెంత్ ఆఫ్ వి అని డిస్ప్లే చేస్తే మనకు దాని యొక్క లెంత్, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని డిస్ప్లే చేస్తుంది 10 అని. సో దిస్ ఈస్ రిగార్డింగ్ హౌ వీ కెన్ యూజ్ దిస్ టైప్ ఫంక్షన్, లెంత్ ఫంక్షన్, ఐడి ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్. కన్వర్షన్ ప్రాసెస్ లో మనము అయితే ఈ స్ట్రింగ్ కావచ్చు, ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూస్ ని యూజ్ చేస్తాం, రైట్? అంటే ఇంటిజర్ నుంచి ఫ్లోట్ కి కన్వర్ట్ చేయాలన్నా అని. లైక్ దట్ పర్పస్ వీ నీడ్ టు యూజ్ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, రైట్? మనం ఒకవేళ ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ చూసుకుంటే కనుక టైప్ కావచ్చు, లెంత్, ఈ ఐడి అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్, రైట్? దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ బిల్ట్-ఇన్ అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ లిస్ట్, టపుల్, రైట్? అంటే మనము బేసికల్ గా ఈ లిస్ట్, టపుల్ లో బేసికల్ గా లిస్ట్ అనేది ఇమ్యూటబుల్, రైట్? టపుల్ అనేది ఇమ్యూటబుల్, రైట్? సో అందుకోసమే మనం ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ని, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ని దాని యొక్క టైప్ ఏంటిదో తెలుసుకున్నందుకు, దాని యొక్క లెంత్ తెలుసుకున్నందుకు, దాని యొక్క అడ్రస్ తెలుసుకున్నందుకు మనం ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ని వాడతాము, బిల్ట్-ఇన్ అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడతాము. సో దిస్ ఈస్ రిగార్డింగ్ built-in function, today's topic. If you like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.